జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ప్రేమాత్మ స్వరూపులారా, 98వ సంవత్సరంలో సంస్థను స్థాపించాం. ఆ తర్వాత సంస్థ విస్తరణ కోసం, సంస్థ పురోభివృద్ధి కోసం, సంస్థ మనుగడ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. నేను మాతాజీ ఇద్దరం కూడా అవిశ్రాంతంగా కృషి చేశాం. ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పటికీ నేను మాతాజీ లేనటువంటి లోటును కూడా భర్తీ చేసుకొని పరిపక్వ దశలో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాను. నేను ప్రారంభంలో కొన్ని పుస్తకాలు చదివాను, టూకీగా చదివాను. కానీ తర్వాత విపరీతంగా పుస్తకాలు రచించాను. నా అంచనా ప్రకారం 80 నుండి 90 పుస్తకాలు ధ్యాన మండలి ద్వారా ప్రచురించబడి విడుదలగా ఉంచబడ్డాయి. 200కు పైగా ప్రవచనాలను రికార్డు చేశాను. ఆ తర్వాత భజనలు, భక్తి గీతాలు మాతాజీ గారి ద్వారా అందించబడ్డాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. సైన్స్ లెక్చరర్గా ఉండి హేతువాదం, నాస్తికవాదం, వామపక్ష భావజాలం, సైన్స్ పరమైనటువంటి అంశాలతోటి పూర్తిగా నింపబడినటువంటి నా మేధస్సు నుండి ఆధ్యాత్మిక పుస్తకాలు బహిర్గతం కావటం అది మామూలు విషయం కాదు కదా. 2003-4 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గానే నాకు సమాచారం బయటకు వచ్చింది. నేను మరోసారి చెప్తున్నాను, గత 2 దశాబ్దాలుగా ఎవరి పుస్తకాలు చదవలేదు, ఎవరి ప్రవచనాలు వినలేదు, ఎవరి దగ్గర శిష్యరకం చెయ్యలేదు, ఎవరి మీద ఆధారపడలేదు. స్వశక్తితోటి, స్వయం కృషితోటి సమాచారాన్ని వెలికి తీశాను. ఈ సందర్భంగా కీలకమైనటువంటి ఒక ఘట్టాన్ని గురించి మీకు తెలియజేస్తాను. అదొక కీలకమైనటువంటి ఘట్టం. 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. శిక్షణ తరగతులను తాత్కాలికంగా ఆపేయటం జరిగింది. కొన్ని రెసిడెన్షియల్ క్యాంపులు మాత్రం తర్వాత నిర్వహించాం. చాలామంది ఆన్లైన్ క్లాసుల ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించడం ప్రారంభించారు. అందులో ఒక భాగంగానే కొంతమంది యొక్క ప్రోత్సాహంతో నేను యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించడం జరిగింది. అది SSDM యూట్యూబ్ ఛానల్. ఆ తర్వాత ఆడియో ఛానల్ కూడా ప్రారంభించాం. విషయం ఏమిటంటే 2020 సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి 2022 సంవత్సరం జూలై 31 వరకు 567 గురు సందేశాలను అందించాను. 567 గురు సందేశాలను అందించాను. ప్రారంభంలో 30 నిమిషాలతో ప్రారంభించాను. తర్వాత అది పెరుగుతూ వచ్చింది. ఒక సంవత్సరం పాటు మాత్రం ప్రతిరోజు ఒక సందేశాన్ని విడుదల గావించాను. 2వ సంవత్సరం నుండి రోజు మార్చి రోజు ఒక సందేశాన్ని విడుదల చేస్తూ వచ్చాను. అయితే ఆ సందేశాలు అనేవి నా జీవితానికి మలుపే. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, లేజీ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. సోమరిపోతుల యొక్క మేధస్సు రాక్షసుల నిలయమట. నేను కరోనా వ్యాపించి ఉన్నప్పుడు ఇంట్లో ఏ పని చేయకుండా కూర్చుంటే
మెదడు మొద్దుబారిపోయేది కదా. అందుకని ఆ సందేశాలను ప్రారంభించాను. ఇక అసలు విషయానికి వద్దాం. ఆ సందేశాలను అందించేటప్పుడు ఎటువంటి ప్రిపరేషన్ ఉండేది కాదు. సెల్ ఫోన్ తీసుకొని తెల్లవారుజాము లేచి కాలకృత్యాలు తీర్చుకొని తలంటు స్నానం చేసి కిందకు దిగుతున్నప్పుడు నాకు టాపిక్ వచ్చేది. తర్వాత ఆ కెమెరా ముందుకు వచ్చి ఆ టాపిక్ను అందించేవాడిని. ఈ విధంగా 567 గురు సందేశాలు బహిర్గతమయ్యాయి. 567 గురు సందేశాలు. అవి మొత్తం పుస్తకాల రూపంలో ప్రచురిస్తే ఎంత అవుతాయో ఊహించారా? కనీసం 40 వాల్యూమ్స్ అవుతాయి. వేదవ్యాస మహర్షి వేదాలను క్రోడీకరించారు అంటున్నారు. మహాభాగవతాన్ని రచించాడు అన్నారు. మహాభారతాన్ని అందించారు అంటున్నారు. మరి నేను చేసింది ఏమిటి? నేను పుస్తకాలు చదవలేదు కదా, ఎవరి ప్రవచనాలు వినలేదు కదా, ఎవరి దగ్గర శిష్యరికం చేయలేదు కదా, ఎవరి మీద ఆధారపడలేదు కదా. ఇంత సమాచారం ఎలా బయటకు వచ్చింది? ధ్యానాన్ని గురించి దాదాపుగా 20 సందేశాలు అందించాను. అన్ని అంశాలు కవర్ అయ్యాయి. 567 గురు సందేశాలంటే మీరు ఒకసారి ఊహించుకోండి. ప్రారంభంలో 30 నిమిషాలతో ప్రారంభించాను. తర్వాత వాటిని పెంచుతూ వచ్చాను. చివరికి వచ్చేసరికి ప్రతిరోజు గంట సేపు ప్రవచనాన్ని ఇచ్చాను. విశేషం ఏమిటంటే ఒక సంవత్సరం కాగానే 365 సందేశాలతోటి దాన్ని ముగిద్దాం అనుకున్నాను. ప్రారంభంలో రోజుకి 40 మంది, 50 మంది, 100 మంది, 150 మంది, 200 మంది, 500 మంది చూసేవాళ్ళు. కానీ సంవత్సరం తర్వాత ఒక గంట సేపు సందేశాన్ని 1000 మందికి పైగా చూడటం మొదలుపెట్టారు. అంటే ఆదరణ పెరుగుతూ వచ్చింది కదా. మరొక విశేషం ఏంటంటే 567 గురు సందేశాల్లో కూడా అన్ని గురు సందేశాలు ఎక్కడ కాంట్రవర్సీ లేదు. 16వ సందేశంలో ఒక విషయం ప్రస్తావించబడి 36వ సందేశంలో మరొక విషయం ప్రస్తావించబడ్డప్పటికీ దానికి దీనికి తప్పనిసరిగా వ్యత్యాసం ఉండేది, కాంట్రవర్సీ ఉండేది కాదు. దీన్ని ఏమంటారో తెలుసా? దీన్ని అంతర్వాణి అంటారు. అంతరంగం నుంచి బయటకు వస్తే దాన్ని అంతర్వాణి అంటారు. నాకు ఈ సందేశాలు ఒక పరంపరగా, ధారావాహికంగా, అనూహ్యంగా బయటకు వచ్చాయి. దానివల్ల నా ఆధ్యాత్మిక పురోభివృద్ధి సునాయాసంగా జరిగింది. మరొక విషయం చెప్తున్నాను. ఈ ప్రవచనాలను అందించేటప్పుడు మధ్యలో మాతాజీ గారు పరంపదించారు. మాతాజీ గారు పరంపదించి ఆమె యొక్క భౌతిక శరీరం, ఆమె మృతదేహం మార్చురీలో ఉన్న రోజు కూడా నేను గురు సందేశం ఇచ్చాను. మార్చురీలో ఉన్నటువంటి రోజు కూడా నేను గురు సందేశం ఇచ్చాను. ఈరోజు చనిపోతుంది అన్న రోజు కూడా ఉదయం గురు సందేశం ఇచ్చాను. అంటే నాలో ఎంత దృఢ సంకల్పం ఉందో, ఎంత పట్టుదల ఉందో, ఎంత కృషి ఉందో మీరు ఒకసారి ఊహించండి. మాతాజీకి ఒకవైపు అంత్యక్రియలు జరుగుతున్నప్పటికీ నేను గురు సందేశాన్ని ఆపలేదు కదా. కొంచెం ఆలోచించండి. ఎందుకు జరిగింది ఇదంతా? నా కోసం జరగలే, ప్రపంచం కోసం జరిగింది. ప్రపంచానికి ఇటువంటి జ్ఞానం అవసరం కాబట్టి ప్రకృతి నాకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించింది. ఈ జ్ఞానం ప్రపంచానికి అవసరం లేదనేటటువంటి భావన ఉంటే ప్రకృతి నాకు అవరోధాన్ని కలగజేసేది కదా. ఇవాళ చాలామంది 10 ఏళ్ళు 15 ఏళ్ళు జ్ఞానబోధ చేస్తున్నారు, జబ్బులు పాలవుతున్నారు కదా.
కొంతమంది ఆకస్మికంగా మరణిస్తున్నారు కదా, కొంతమంది తలపెట్టిన కార్యక్రమాలు ఆగిపోతున్నాయి కదా. మరి నిరాటంకంగా 567 గురు సందేశాలు రావటం అంటే అది మామూలు విషయం కాదు కదా. మాతాజీ దూరమైనా సరే గురు సందేశాన్ని ఆపలేదు కదా. మాతాజీ దూరమైనా సరే శిక్షణ తరగతులను ఆపలేదు కదా. మాతాజీ దూరమైనా సరే శిబిరాలను ఆపలేదు కదా. నాలో పడ్డటువంటి ఒకే ఒక భావన ఏంటంటే, నాలో మార్పు రావాలి, ఆ మార్పును ప్రపంచానికి చూపించాలి, ప్రపంచం ఆధ్యాత్మికత వైపుకు ఆకర్షింపబడాలి అనేటటువంటి ఒకే ఒక బలమైనటువంటి దృక్పథం ఉంది మనసులో. ఏనాటికైనా ఆధ్యాత్మిక మార్గం మినహా వేరే మరొక ప్రత్యామ్నాయం లేనే లేదు. అయితే ఆ ఆధ్యాత్మిక మార్గం ఎలా ఉండాలి? సశాస్త్రీయంగా ఉండాలి, సాంకేతిక పరంగా ఉండాలి. పాతకాలపు విధానాలను నవీన మేధస్సు మీద బలవంతంగా ప్రయోగించకూడదు. మరొక విశేషం ఏంటంటే, నేను అనుభవాన్ని పొందాలి, అనుభవసారాన్ని అందించాలనేటటువంటి భావన బలీయంగా ఉంది. అనుభవం లేకుండా బోధిస్తూ ఉంటే ఆ సమాచారం మారుతూ ఉంటుంది. అనుభవంతో బోధిస్తూ ఉంటే సమాచారం ఎప్పటికీ మారదు. అందుకే సత్యాన్ని బహిర్గతం చేసినటువంటి వాళ్ళు దాన్ని ప్రపంచానికి కానుకగా అందిస్తారు. సత్యం అనేది మారే ప్రసక్తి లేదు కదా. కాబట్టి నా జీవితం కూడా ఒక ప్రత్యేక తరహాలో కొనసాగింది. స్వామి యొక్క ఆశీస్సులు కావచ్చు, మాతాజీ గారి ప్రోత్సాహం కావచ్చు, సాధకుల యొక్క అండదండలు కావచ్చు, నిర్మాణాల్లో నాకు చేయూతనిచ్చినటువంటి మహానుభావులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ వ్యక్తి ఉన్నాడు కదా, ఈ వ్యక్తికి అన్ని కోణాల నుంచి ప్రేరణ వచ్చిందంటే ఈ వ్యక్తి అందించేటటువంటి విధానం సత్యవంతమైందే కదా. ఇప్పటికి నేను ప్రవచనాలను డైరెక్ట్గా మైక్ ముందుకు వచ్చి చెప్తున్నాను తప్ప, కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నాను తప్ప, నేను ఎక్కడ ప్రిపేర్ అవ్వటం లేదే. ఎక్కడ సత్సంగం జరిగినా సరే వెళతాను, వేదిక మీద కూర్చుంటాను, ప్రార్థన చేస్తాను, లోపల నుంచి ఏదొస్తే దాన్ని చెప్తాను. పైగా చెప్పటం ముఖ్యం కాదు, ఆచరణ చాలా ముఖ్యం. ఆచరణ ఉన్నప్పుడు బోధన సెకండరీగా ఉంటుంది, ఆచరణ లేకపోతే బోధన ప్రైమరీగా ఉంటుంది. బోధన ముఖ్యం కాదు, ఆచరణ ముఖ్యం. కాబట్టి నేను ఆ విధంగా కృషి చేశాను. ఇదంతా ఎందుకు చెప్పాలి? ప్రచారం కోసం కాదు, ఆర్భాటం కోసం కాదు, గుర్తింపు కోసం కాదు, కీర్తి ప్రతిష్టల కోసం అంతకన్నా కాదు. అవన్నీ మాయే. ఆధ్యాత్మికత అనేటటువంటి మహాసముద్రం మన దగ్గర ఉన్నప్పుడు నదుల యొక్క అవసరం ఉండదు. నాకు కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు యొక్క అవసరం కూడా లేదు. అది ఉందంటే నేను ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగనట్లే. తెలిసినటువంటి సత్యాన్ని 10 మందికి తెలియజేయకపోతే ఎట్లా? అది నాతోనే ముగిస్తే ఎట్లా? వివేకానందుల వారు సర్వమత మహాసభలో పాల్గొని ప్రసంగించినటువంటి ఆ ఉపన్యాసం ఎంతమందిని ప్రేరేపించిందో. అది జరిగి దాదాపు 2 శతాబ్దాలైంది కదా. మరి ఆనాడు ఆయన అందించినటువంటి ఆ సందేశం ఈనాడు కోట్లాది మంది వింటున్నారు, ప్రేరేపించబడుతున్నారు కదా. నా జీవితం కూడా అంతే. భవిష్యత్తులో ఇంకా ఇటువంటి సందేశాలు వస్తాయి. దీన్ని ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే అనుభవాన్ని పొందిన వ్యక్తి నిద్రపోకూడదు, అనుభవం లేని వ్యక్తి ప్రపంచంలోకి రాకూడదు. ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా ఉందంటే ఆధ్యాత్మికత తక్కువగా ఉంది, ఆధ్యాత్మిక పిచ్చి ఎక్కువగా ఉంది, ఆధ్యాత్మిక వ్యసనం ఎక్కువగా ఉంది, అభద్రతా భావం ఎక్కువగా ఉంది, మరణ భయం ఎక్కువగా ఉంది. మనుషులంతా కూడా విపరీతంగా పరుగులు తీస్తున్నారు. ఈ పరుగులు తీసేటటువంటి తరుణంలో సాధకుల యొక్క బలహీనతలను ఎవరైనా సొమ్ము చేసుకుంటారు.
అవసరం ఒకళ్ళది, అవకాశం మరొకటిది. సాధకులదేమో అవసరం, గురువులదేమో అవకాశం. నా దగ్గర వందల మంది గురువుజీలు ట్రైనింగ్ పొందారు. వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలుసు. నేను అనేది ఏంటంటే, అపరిపక్వత ఉండి అనుభవం లేకుండా బోధ చేస్తూ ఉంటే మనిషిని కృంగదీస్తుంది. అవతల వ్యక్తికి ఎంతో కొంత మేలు కలుగుతుంది కాబట్టి వీళ్ళు నిలబడగలుగుతున్నారు, కానీ ఆ మేలు జరగకపోతే వీళ్ళు ఇంకా బలహీనపడేవాళ్ళు. ఒకవైపు జబ్బులతో బాధపడుతూ మరొక వైపు ఆధ్యాత్మిక బోధ చేయటం అంటే అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటి ఏముంది? కాబట్టి నేను అందించేటటువంటి ఈ సందేశాలన్నీ కూడా తప్పనిసరిగా భావితరాలకు ఉపయోగపడతాయి. ముఖంలో కళన్నప్పుడు, శరీరంలో శక్తి ఉన్నప్పుడు ఇటువంటి సందేశాలను అందించగలిగితే మనం స్థూలంగా లేకపోయినా జీవితం పరిసమాప్తమైన ఆ రికార్డు మాత్రం ఉండిపోతుందిగా, ఆ సమాచారం మాత్రం ఉండిపోతుందిగా. ఇవాళ దాన్ని అందుకునేవాడు లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో దాని అవసరం పెరిగి దాన్ని అందుకునే వాళ్ళు వస్తారు కదా. ఇవాళ మేము అందించేటటువంటి శిబిరాల్లో కూడా చాలామంది సమాచారాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థం చేసుకోలేకపోతున్నారనే భావంతో సమాచారాన్ని మార్చకూడదు. సత్యాన్ని బహిర్గతం చేస్తూనే ఉండాలి. సత్యాన్ని అందుకునే వ్యక్తి ఒక్కడొచ్చినా అతను లక్షలాది మందిని ప్రభావితం చేస్తాడు. నేను స్వామి అభేదానందుల వారు రచించినటువంటి పుస్తకంలో ఒక వాక్యాన్ని చదివి ఎంత ఇన్స్పైర్ అయ్యానో మీరు ఆలోచించండి. యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నారు. ఆ వాక్యం నాకు ఇప్పటికీ మైండ్లో రికార్డ్ అయ్యింది. ఆ వాక్యమే నన్ను మార్చింది. భవిష్యత్తులో ప్రత్యక్షంగా క్లాసులు జరగకపోయినా పరోక్షంగా ఈ సందేశాలు ప్రపంచానికి ఉపయోగపడతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ సందేశాల పరంపర ఇంకా కొనసాగాలని చెప్పి మీరందరూ నన్ను ప్రోత్సహించాలని, ఆశీర్వదించాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.